హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ఒక వాటర్ బౌల్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చాక్లెట్ అనేది కరగబెట్టుకోవడానికి. నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి. మీరు మీకు నచ్చిన చాక్లెట్ తీసుకోవచ్చు. చిన్న చిన్నగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల చాక్లెట్ అనేది ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. చూసారా, ఇంట్లోనే ఎంత సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్గా చేసుకోగలుగుతున్నాం. సో ఇలాగా ఇంట్లో చేసుకుంటే బయట ఐస్ క్రీమ్స్కి మనం ఇంకా నో చెప్పేయచ్చు. మొత్తం చాక్లెట్ అంతా కట్ చేసి ఇలా ఒక గాజు బౌల్ కానీ లేదా స్టీల్ కానీ ఏదైనా యూజ్ చేసి మొత్తం చాక్లెట్ అంతా మెల్ట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్కి మొత్తం చాక్లెట్ అంతా చూడండి ఎంత క్రీమీగా మెల్ట్ అయిపోయిందో. ఇలా మెల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేద్దాం. నేను ఇక్కడ అమూల్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 250 mlవి 2 విప్పింగ్ క్రీమ్స్ తీసుకున్నాను. ఇవి ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టి మంచిగా కూలింగ్లో ఉంచాను. ఈ 250 ml కూడా నేను వేసుకున్నాను. ఇవి 500 ml వేసుకుంటే మనకి ఖచ్చితంగా లీటర్ ఐస్ క్రీమ్ అయితే వస్తుందండి. బ్లెండర్ లేకపోతే మీరు విస్కర్ అయినా యూస్ చేయొచ్చు, లేదా మిక్సీ జార్ అయినా యూస్ చేసుకోవచ్చు. మిక్సీ జార్ని యూస్ చేయాల్సి వస్తే మిక్సీ జార్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయిన తర్వాత యూస్ చేయండి. ఇప్పుడు టెంపరేచర్ 1 నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలండి. ఇప్పుడు నేను 1లో పెట్టాను, తర్వాత 2లో పెట్టాను. అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తే చూడండి ఫోమ్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇలా ఫోమ్ వచ్చిన తర్వాత మిల్క్ మేడ్ లేదా కండెన్స్డ్ మిల్క్ ఏదైనా తీసుకోవచ్చండి. ఇన్ కేస్ మీరు ఇది కొనలేదు అనుకుంటే మీరు షుగర్ పౌడర్ ఉంటుంది కదండి, 1/2 కప్ షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మెల్ట్ చేసిన చాక్లెట్ క్రీమ్ మొత్తం వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ చాక్లెట్ ఇష్టమైతే మీరు ఇంకొంచెం చాక్లెట్ కాంపౌండ్ అనేది వేసుకోవచ్చు. నేను ఒక 200 గ్రామ్స్ చాక్లెట్ వేసుకున్నాను ఇందులో. అలానే ఇక్కడ నేను 2.5 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేసుకున్నానండి. మీ దగ్గర మిల్క్ మేడ్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ లేకపోతే షుగర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం 2 స్పూన్స్ చాక్లెట్ పౌడర్ వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి స్పాచులాతో. మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యాక మీకు ఇన్ కేస్ చాక్లెట్ పౌడర్ తక్కువ అనిపిస్తే ఇంకో 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. మీ చాక్లెట్కి తగ్గట్టుగా మీరు అన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే పూర్తిగా ఐస్ క్రీమ్ పార్లర్ టెక్స్చర్ వచ్చేదాకా మిక్స్ చేస్తున్నాను. నేనైతే అచ్చు బయట మనం పార్లర్లో తిన్న ఐస్ క్రీమ్ లానే చేస్తున్నానండి. ఒకసారి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ బీట్ చేస్తే చూడండి టెక్స్చర్ అనేది ఎంత క్రీమీగా ఉండాలంటే నేను చూపిస్తున్న విధంగా మొత్తం అలా ఉండాలండి. ఇలా ఉంటే ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీ టెక్స్చర్గా వస్తుంది. ఇప్పుడు చాకో చిప్స్ ఉంటాయి కదండి, చాకో చిప్స్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసి కార్నర్ అంతా నీట్గా సదురుకుని ఒకసారి 2-3 టైమ్స్ ట్యాప్ చేసి పైన మూత పెట్టేసి ఒక 8 to 10 అవర్స్ అనేది డీఫ్రీజ్ చేసుకోవాలి. ఒక 8 to 10 అవర్స్ మినిమం పెట్టాలండి. 8 to 10 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూసారా ఎంత ఫ్రీజ్ అయిందో. మనం సర్వ్ చేసుకుని 10 మినిట్స్ ముందు బయట పెట్టుకుంటే కరెక్ట్ క్రీమ్ టెక్స్చర్ అనేది వస్తుంది, లేదా ఫుల్ ఐస్ అయిపోతుంది కాబట్టి మనం నీట్గా రాదండి. ఇప్పుడు చూడండి స్కూప్స్ అనేది ఎంత నీట్గా వస్తుందో. పర్ఫెక్ట్ మన బయట పార్లర్లో తినే ఐస్ క్రీమ్ టెక్స్చర్ వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మధ్య మధ్యలో ఆ చాకో చిప్స్ అనేవి తగులుతూ చాలా టెంప్టింగ్గా ఉంటాయి. ఇంకా బయట ఐస్ క్రీమ్కి నో చెప్పేద్దాం.